సమీకరించనున్న ఏపీఎండీసీ తీర్మానానికి ఆమోదం తెలిపిన బోర్డు అడ్వైజర్ మర్చెంట్ బ్యాంకర్ ఎంపిక కమిటీ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఏపీ ఖనిజ అభివృద్ధి సంస్థలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రతిపాదిత ప్రాజెక్టుల కోసం 5,000 కోట్ల నిధులు సమీకరించబోతుంది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బాండ్లు జారీ చేసి వాటి ద్వారా నిధులు సమీకరించడానికి అడ్వైజర్ కమ్ మర్చెంట్ బ్యాంకర్ నియమించాల్సి ఉంటుంది. అది ఏపీఎండీసీ ఆర్థిక పరిస్థితిపై నివేదిక రూపొందించి బాండ్ జారీ చేసి నిధులు సమీకరించే వ్యవహారం అంతా చూస్తుంది. నిధుల సమీకరణ అడ్వైజర్ కమ్ మర్చెంట్ బ్యాంకర్ నియామకానికి ఏపీఎండీసీ బోర్డు ఈ నెల 20న ఆమోదం తెలిపింది. దీంతో అడ్వైజర్ కమ్ మర్చెంట్ బ్యాంకర్ ఎంపిక ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన టెండర్ డాక్యుమెంట్ రూపొందించేది కమిటీ నియమించుకున్నారు. ఏపీఎండీసీ ఎండీ ఈడీ పరిశ్రమల శాఖ ఉప కార్యదర్శి, ఏపీఎండీసీ కొనుగోళ్లు కాంట్రాక్ట్స్ విభాగం జీఎం, ఫైనాన్స్ విభాగం డీజీఎం, పీపీపీ నిపుణుడు షలీం రాజులతో కమిటీ వేసేందుకు అనుమతించాలని కోరుతూ ఏపీఎండీసీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే ఓ విచిత్రమైనది ఏంటంటే జగన్ టైంలో ఇట్ట చేస్తే గనక అప్పు చేశాడు. ఇది వాస్తవంగా 5,000 కోట్లు సమీకరించడం ఏంటి? నీ దగ్గర 10 అని ఏమన్నా ఎవరి దగ్గర చందాలు తీసుకుంటారా? అది అప్పు తీసుకోబోతున్నారు. అప్పు తీసుకునేదాన్ని ఎంత అందంగా చెప్పచ్చో మన వాళ్ళ అధికారులు ఉంటే ఎలా చేయొచ్చో చక్కగా నిరూపిస్తున్నారు. గొప్ప విశేషం. పోతే విశాఖ ఉక్కుని సెయిల్లో విలీనం చేయాలి. విశాఖ ఉక్కు పరిశ్రమ కేంద్రం వెంటనే